అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కార్లు, బైకులు, వివిధ ఇండ్లలో దొంగతనాలకు పాల్పడి బంగారు, వెండి ఆభరణాలు, నగదు మరియు ఇండ్ల ముందు పార్కు చేసిన బైకులను దొంగిలిస్తున్న 5గురు అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేయడం జరిగిందని, వీరు వివిధ మండలాలకు సంబంధించి దొంగతనాలు కూడా చేయడం జరిగిందని తెలిపారు. వీరిని పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వీరిని గుర్తించి పట్టుకోవడం జరిగిందని, వీరిని రిమాండ్‌కు తరలించి మళ్లీ పోలీస్ కస్టడీకి తీసుకొని పూర్తి విచారణ చేపడతామని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు జిల్లా ఎస్పీ సూచించారు. తమ షాపుల వద్ద, ఇంటి వద్ద సీసీ కెమెరాలు బిగించుకోవడం ద్వారా ఇలాంటి నేరాలను అరికట్టవచ్చునని, సీసీ కెమెరాలు ప్రజలు తమ షాపుల వద్ద బిగించుకోవాలని తెలియజేశారు. అనంతరం ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. మన కామారెడ్డి మండలంలోని హెడ్ క్వార్టర్స్ లో కారు దొంగతనమైంది. ఆ దొంగతనం ఇన్సిడెంట్ లో సీసీ కెమెరా ఫుటేజెస్ కానీ మిగతావన్నీ వెరిఫై చేసుకుని ఈ టీం గురించి ఏదో కొత్త టీం మనకి వచ్చి మన జిల్లాలో దొంగతనం చేసినట్టు తెలుసుకుని ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో సీసీఎస్ టీం కలుపుకొని కొన్ని టీమ్స్ ఫామ్ చేసుకుని ఈ దొంగతనాన్ని వర్కౌట్ చేయడం జరిగింది. అండ్ ఒక గ్యాంగ్, వీళ్ళు 8 మంది సభ్యులు, ఆ 8 మంది సభ్యుల్లో 5గురిని పట్టుకోవడం జరిగింది. ఆ గ్యాంగ్ వద్ద వాళ్ళు కన్ఫెస్ చేసిన కేసులు ఇప్పటి వరకు వాళ్ళు మన జిల్లాలో 16 వివిధ దొంగతనాలు చేసినట్టుగా కేవలం మన జిల్లాలోనే కాదు, నిర్మల్ అండ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో కూడా వీళ్ళు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. అండ్ వీళ్ళ ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ చూస్తే A4 బండారి అశోక్ పైన గతంలో 28 కేసులు, A5 షేక్ అర్జు పైన గతంలో 9 కేసులు, షేక్ ఖాదర్ పైన 17 కేసులు, షేక్ ఖయ్యూమ్ పైన 18 కేసులు, షేక్ రఫీక్ పైన ప్రీవియస్ కేసులు మనం తెలుస్తాము. ఈ అందరూ కూడా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి రెక్కి చేసుకొని ఈ ఐసోలేటెడ్ ప్లేస్ లో కానీ అక్కడ కానీ ఇద్దరు టార్గెట్ చేసుకొని దొంగతనాలు చేయడం. ఆ దొంగలించిన సొత్తు ఇప్పటివరకు సుమారుగా కేజీన్నర బంగారం అండ్ ఇతర విలువైన ఆర్నమెంట్స్ అన్ని కూడా మహారాష్ట్రలో కొన్ని ప్లేసెస్ లో కొన్ని జ్యువెలరీ షాప్ అమ్ముతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. దాని గురించి కూడా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ గా విచారించాల్సిన అవసరం ఉంది. ఈ దొంగలేమో వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు. ఒకరు నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి, A1 షేక్ రఫీక్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి, A2 ఖాదర్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి, A3 షేక్ ఖయ్యూమ్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి, A4 బండారి అశోక్ మేర్బాద్ డిస్ట్రిక్ట్ నుంచి, A5 షేక్ అర్జు ఇతర నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి. వీళ్ళందరూ కూడా గ్యాంగ్ లాగా ఏర్పడి ఈ దొంగతనాన్ని కూడా చేస్తున్నట్టుగా, గతంలో కూడా వీళ్ళకి కొన్ని దొంగతనాల్లో వీళ్ళకి జైలు శిక్ష కూడా పడింది. వీళ్ళు జైలుకి పోవడం, బయటికి రావడం, మళ్ళీ ఇటువంటి పనులనే వీళ్ళు ఉండడం తెలుస్తా ఉంది. సో ఈ యొక్క దొంగతనం నుంచి ఈ గ్యాంగ్ పట్టుకొని వాళ్ళ నుంచి మొత్తం కూడా ఇతర ఆధారాలు, వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్, ఎక్విప్మెంట్స్ అన్ని కూడా అండ్ వాళ్ళు దొంగలించిన కారు కూడా సీజ్ చేసిన టీమ్స్ అన్నిటి కూడా కామారెడ్డి పోలీస్ తరఫున స్పెషల్ ధన్యవాదాలు.